సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి పూల్ మకానా అంటే ఇవి తామర గింజలు అన్నమాట. సో ఇవి చాలా వరకు ఈ మధ్య అయితే చాలామంది అంటే ఒక 2 years నుంచి బాగా తీసుకుంటున్నారు. పిల్లలకి ఇస్తున్నాము అండ్ ప్రెగ్నెన్సీలో తీసుకుంటున్నారు. దాని తర్వాత పెద్దవాళ్ళకు కూడా త్వరగా అరిగిపోతాయి అనేసి పెద్దవాళ్ళకు కూడా స్నాక్స్ రూపంలో ఇస్తూ ఉన్నామన్నమాట. సో ఖచ్చితంగా ఇవి మరి ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా అని చాలామంది డౌట్స్ పడుతూ ఉన్నారు అండ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. దాని గురించే నేను ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఏది తీసుకోవాలన్నా కొంచెం భయం వేస్తూ ఉంటుంది. సో అండ్ ఇలా కొత్తగా వచ్చే ఐటమ్స్ గురించి ఇంకా భయం వేస్తూ ఉంటుంది. సో పూల్ మకానా అనేది ఇది తామర గింజలతో చేస్తారు కాబట్టి ఇది నో ప్రాబ్లం అండి, హ్యాపీగా తీసుకోవచ్చు మీరు. అండ్ ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట దీంట్లో. సో ఖచ్చితంగా బేబీ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి అండ్ బి విటమిన్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో మీరు ఈ పూల్ మకానా అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇది చాలా మంచిది అనమాట. పెద్దవాళ్ళు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. దాని తర్వాత ఇది ఎక్కువగా మీకు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు అండ్ బయట స్నాక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా, స్పైసీ ఫుడ్ ఇలాంటిది, అవి అవాయిడ్ చేసి వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడల్లా కూడా ఇవి తీసుకుంటే చాలా మంచిది. అండ్ కొంతమందికి కాళ్ళ వాపులు ఉంటాయి కదా, ప్రెగ్నెన్సీలో అందరికీ ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఇది తీసుకోవడం వల్ల కొంచెం తగ్గే అవకాశం ఉంది అండ్ బేబీ గ్రోత్ అండ్ బోన్స్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ పూల్ మకానా తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ హెవీగా తీసుకోకండి ఏదైనా కానీ, ఒక కప్పు నిండా. అండ్ రాగా కూడా తీసుకోవద్దు అని అంటే అవి ఎలా ఉన్నాయో అలా తీసుకొని వేయించకుండా తీసుకోవద్దు. దాన్ని కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసి తీసుకుంటే చాలా మంచిదన్నమాట. అరుగుదల అనేది కూడా చాలా ఈజీగా అయిపోతాయి అండ్ మోషన్ ప్రాబ్లం కూడా ఉండదు. సో మలబద్ధకం ఉన్న వాళ్ళు కూడా ఇది యూస్ చేయొచ్చు. అండ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది యూస్ చేస్తే కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది హెల్దీ స్నాక్ ఐటమ్ అన్నమాట. సో హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఒక కప్పు వరకు. అంతకు మించి తీసుకోవడం అంత మంచిది కాదనమాట. ఏదైనా ప్రెగ్నెన్సీలో మితంగానే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవద్దు. సో బేబీ గ్రోత్ బాగుండాలి, బోన్స్ స్ట్రాంగ్ ఉండాలి, కళ్ళకి కూడా మంచి ఎఫెక్ట్ అవ్వకుండా మంచిగా ఉండాలి అని అంటే మాత్రం ప్రెగ్నెన్సీలో ఈ పూల్ మకానా తామర గింజలు అనేవి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీలో ఈ తామర గింజలు అనేవి తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి డౌట్ అడిగారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ డౌట్ అనేది క్లియర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.